ఎవ్రీ ఇయర్ మనము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈ ఇయర్ మిస్ అయితే ఎలా? 2025లో ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారు నాకు గణపయ్య. కొన్ని కారణాల వల్ల గణేష్ని ఇంట్లో పెట్టుకోలేకపోయా, పూజలు చేయలేకపోయా. కానీ ఏముంది, గణేష్ దగ్గరికి వెళ్ళడంలో ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్ కదా. సో మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని దేవుడి కోసం అయితే రెడీ అయిపోయాము వెళ్ళాలని. అంతలోపు మమ్మీ ఒక మంచి ఐడియా ఇచ్చింది. మనకు తోచినంతలో మనం పులిహోర చేసి ప్రసాదం అక్కడున్న భక్తులకి ఇస్తే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో దట్ మనము ఇంట్లో గణేషుని చేసుకోలేదు అనే బాధ కూడా మనకు ఉండదు అని చెప్పింది. నాకు ఇదేదో బాగుంది అని అనిపించి ఇంకా మమ్మీని చేయమని చెప్పాను. నేను దేవుడి కోసం ప్రసాదం రెడీ చేసుకొని ఇంకా దేవుణ్ణి చూడాలి అని ఆశ 2.5 hours ఇంత రష్లో వెయిట్ చేసి దేవుణ్ణి చూడాలని చుట్టూ తిరిగేసి హ్యాపీగా దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాం. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదం పంచడం అయిపోయింది. ఆ ప్రసాదం మేము తినడం కూడా అయింది. అలా కాసేపు నిమజ్జనం చూసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటి దగ్గరికి వెళ్తుంటే చాలా గణేష్లే కనిపి. ఇంతకీ ఈ ఇయర్ మీరు ఖైరతాబాద్ గణేష్ని చూసారా?